హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కూటమి ప్రభుత్వానికి షాక్ ఇవ్వనున్న ఉద్యోగుల కొత్త జేఏసీ, పీఆర్సీ కోసం పోరాటం. మరి దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు గత కొంతకాలంగా ఎంతో ఆశతో, నిరీక్షణతో ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ సుదీర్ఘ కాలపు నిరీక్షణకు తెరపడుతుందని మధ్యంతర భృతి ప్రకటిస్తారని, అలాగే కొత్త పీఆర్సీ విషయంలో సానుకూల నిర్ణయం వస్తుందని అందరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు ఉద్యోగ వర్గాల ఆశలు అడియాశలుగానే మిగిలిపోయాయి. మరి మనకు రీసెంట్‌గా దీపావళి కానుకగా అయితే 4 పెండింగ్‌లో ఉన్నటువంటి ఒకటి 4 డీఎల్ పెండింగ్‌లో ఉంటే కేవలం ఒక డీఎన్ మాత్రమే ప్రకటిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. దీని వెనుక పెద్ద ఎత్తున హైడ్రామా నడిచిందని కూడా సామాన్య ఉద్యోగులు చర్చించుకుంటూ ఉన్నారు. మరి మంత్రుల కమిటీతో సమావేశమైన ఉద్యోగ సంఘాల నేతలు అదే రోజు సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఈ మేరకు భేటీ కూడా అయ్యారనమాట. అయితే ఈ చర్చల సారాంశం చూస్తూ ఉంటే ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై సరైన ఒత్తిడి తీసుకురావడంలో విఫలమయ్యారా? లేక కూటమి పెద్దలతో చేతులు కలిపి ఉద్యోగుల ప్రయోజనాలను పక్కన పెట్టేశారా? అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న నేపథ్యం. సో, మరి ఈ మేరకు నేతలు నిస్సహాయ స్థితిలో ఉన్నారా? లేక ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారా? అనేది క్షేత్రస్థాయిలో ఉద్యోగుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీనివల్ల ప్రస్తుత సంఘాల నేతలపైన నమ్మకం కోల్పోయిన కొందరు ఉద్యోగులు విశాఖపట్నం వేదికగా ఒక కొత్త జాయింట్ యాక్షన్ కమిటీ అంటే న్యూ జేఏసీని ఏర్పాటు చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. మనకు గత అక్టోబర్ నెల అక్టోబర్ 18న అమరావతిలో మంత్రి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగినటువంటి ప్రభుత్వ సమావేశంలో ప్రభుత్వం తన బాధలను బలంగా వినిపించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉందని, విభజన తర్వాత సమస్యలు విభజన సమస్యలు మరియు గత ప్రభుత్వ తప్పిదాల వల్ల రాష్ట్ర పునర్నిర్మాణం ఒక సవాలుగా మారిందని, రీబిల్డింగ్ ఇష్యూ ఉందని ముఖ్యమంత్రి వివరించారు. ప్రైమరీ సెక్టార్ కంటే సర్వీస్ సెక్టార్ క్షీణించడం వంటి ఆర్థిక కారణాలను సాకుగా చూపుతూ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లైనటువంటి ఐఆర్ మరియు పీఆర్సీలపై ప్రభుత్వం ఎటువంటి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వలేదు. కేవలం హెల్త్ కార్డుల సమస్యలపై 8 వారాల్లో నివేదిక ఇస్తామని, పోలీసులకు సరెండర్ లీవ్స్ 2 విడతల్లో విడుదల చేస్తామని, చైల్డ్ కేర్ లీవ్స్ వంటి పరిమితిని పెంచుతామని కూడా కొన్ని మొక్కుబడి హామీలతోనే సరిపెట్టారు. మరి ముఖ్యంగా విశ్రాంత ఉద్యోగుల అంటే పెన్షనర్స్ పరిస్థితి చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోతుంది. ఎంతోమంది పెన్షనర్లు కన్నీరు పెట్టుకుంటూ తమ బాధలను చెప్పుకుంటున్నారు. అయ్యా ప్రభుత్వం దగ్గర నాకు రావాల్సిన 16 లక్షల బకాయిలున్నాయి. కానీ నా భార్యకు వైద్యం చేయించుకోవడానికి చేతిలో ఆహ్, పైసలు లేవు, డబ్బులు లేదు. సో, మధ్యలో ఆగిపోయిన ఇంటి నిర్మాణం పూర్తి చేయలేకపోతున్నాను అంటూ ఎంతోమంది ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా తమను పట్టించుకోవటం లేదని వారు భావిస్తున్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం దశాబ్దాల కాలం పాటు వేచి చూడటం అంటే అది ఆహ్, ఆ వయసులో అంటే ఇటువంటి వయసులో వృద్ధాప్య వయసులో వారికి మానసికంగా చాలా కష్టమవుతుంది. మరి కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే కేవలం మాటలతో సరిపెట్టకుండా ఉద్యోగులకు రావాల్సిన అన్ని ఆర్థిక ప్రయోజనాలను సకాలంలో విడుదల చేయాలి. అప్పుడే ఆ కుటుంబాల్లో నిజమైన పండగ వస్తుంది అనైతే వారు ఆశిస్తున్నారు. సో, మరి చూడాలి ఫ్రెండ్స్ మనకు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని
సో, పెన్షనర్స్‌కి ముఖ్యంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఆగిపోయి ఉన్నాయో వాటన్నిటిని త్వరితగతిన విడుదల చేయాలి. అలాగే ఈ సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 2 డీఏలైనా గూడా ప్రకటించాలి అని అయితే ఆశిస్తున్నారు. సో, దీనిపై అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా మీకైతే అందిస్తాను ఫ్రెండ్స్ అప్డేట్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.